మన కేసీఆర్ యొక్క పాలనకు మనమందరము వత్తాసు పలికి ప్రజల్లో మమేకమై ఆయనకే ఓటేసి ఆయన ప్రభుత్వాన్ని గెలిపించాలి, ఆయన ఔన్నత్యాన్ని మనం దశ దిశలా దాటుదామని చెప్పుకుంటూ మేము ముందుకు పోతాం. మాకు కావాల్సింది పేదోళ్ళమే. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మాకు వస్తువులు కల్పించండి, తిరగటానికి, రావటానికి, చేయటానికి, ఉండటానికి. ఈనాటి వరకు కూడా ప్రభుత్వ పరంగా మాకు ఎలాంటి ఆఫీసులు లేవు. సైనిక డైరెక్టరేట్, జిల్లా వెల్ఫేర్ ఆఫీసులలో వాళ్ళకి ఏమున్నాయో తప్ప వాళ్ళ దగ్గరికి మాకు అందుతున్న సందర్భాలు లేవు. అందువల్ల ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, దీన్ని సమగ్రమైనటువంటి యంత్రాంగాన్ని ఆడ ఏర్పరచండి. ప్రతి ఒక్కళ్ళకు మీ పథకాలు అంది వాళ్ళు గౌరవంగా బ్రతికే సందర్భాలను కల్పించండి. మేము మీ వెనక కొండంత అండగా ఉంటాం. ఇక్కడ దాదాపు 8-10 లక్షల ఓట్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దాదాపు కూడా 10-14 లక్షల ఓట్లు మనకు ఉంటాయనేది మేము విశ్వసిస్తున్నాం. ఈ ఓట్లను మన తెలంగాణ ప్రభుత్వానికే పడేలాగున మేము సైనికులం బాధ్యత తీసుకొని మా వంతుగా ప్రచారం చేస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే, ఈ ఎన్నైతే సంక్షేమ సంఘాలు ఉన్నాయో వాటిల్లో కొంతమందిని ఎదుర్కొని వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకు ఒక వెహికల్ ఇచ్చి వాళ్ళ ఖర్చులను కొంత భరిస్తూ మమ్మల్ని మూమెంట్ పెట్టినట్టయితే నిస్వార్థంగా సేవలు అందించడంలో ఎన్నిక్కిపోమని మనసా వాచ మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై హింద్, సత్యమేవ జయ.